వాలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్. ఉత్తమ సేవలకు నగదు బహుమతులు అంటూ ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారు ఏపీ వాలంటీర్లు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారని ఏపీ వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. వరుసగా 4వ సంవత్సరం వాలంటీర్లను సన్మానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరం పనిచేసిన ఈ వాలంటీర్లను గుర్తించి 3 విభాగాల్లో నగదు బహుమతులు అందజేస్తారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఫిరంగిపురంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. వాలంటీర్లను సన్మానించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2019 ఆగస్టు 15న సీఎం జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవస్థను తప్పుపట్టాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 2.5 లక్షల మంది వాలంటీర్లు పెగా వాలంటీర్లుగా పిలువబడుతూ వారి పనితీరును రాష్ట్ర మరియు దేశ ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణ అవార్డులతో పాటు వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ హ్యాండ్ వంటి వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు మెరుగైన జీవన ప్రమాణాలను ప్రదర్శించే ఉత్తమ వీడియోలను చిత్రీకరించి వాలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతులు ఇవ్వబడతాయి. మండల, మున్సిపల్, కార్పొరేషన్ స్థాయిలో మొత్తం 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి చిత్రీకరించిన వారికి 15,000 రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని అధికారులు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో 175 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి చిత్ర నిర్మాతలకు 20,000 రూపాయలకు బహుమతిగా అందజేస్తారు. ఇంకా జిల్లాలోని ప్రతి త్రైమాసిక ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ వీడియోలను చిత్రీకరించిన 26 మంది వ్యక్తులకు 25 రూపాయల ప్రత్యేక నగదు బహుమతి ఇవ్వబడుతుంది. తమ సేవలను గుర్తించినందుకు ఏపీ వాలంటీర్లు సీఎం జగన్ కు ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నారు.